సీతం చేస్తాను లహరి. హాయ్ చెప్పు మన వాళ్ళకి. ఏం చేస్తాను లహరి? హలో, కాకరకాయ కారం పొడి ఎలా చేయాలో నేను నేర్పిస్తాను, ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి. తినేకేనా? ఎస్, అఫ్ కోర్స్, తినేకి. సూపర్ అమ్మ నువ్వు. వీడియోలతో పాటు ఈ కాకరకాయలు ఆడపిల్లలు ఇంట్లో ఖాళీగా వండుకోకుండా హాలిడేస్లో ఇట్లా నానమ్మలకి అమ్మమ్మలకి అమ్మకి హెల్ప్ చేయండి. అమ్మకు మాత్రం చెయ్యను నేను, ఊర్లో అందరికీ చేసి వస్తా. చెప్పా. ఇలా నూనె కాగిన తర్వాత కాకరకాయ వేసుకోవట్లే అంటే కాకరకాయ సరిగా వేగవు. దూరంగా ఉన్న మొగ చపాతి అయిపోతారు. ఇంక ఈ వంట చేసినట్టే ఇమ్మ. అయ్యయ్యయ్యయ్య ఇంకా నెయ్యి వాళ్ళే అవి భలే వేసినావమ్మా, బాగా నేర్పిస్తావమ్మా. ఏమన్నా కానీ గంట తీసుకో. అయ్యయ్యయ్యయ్య రవ్వ తగ్గించు. ఆకాశంలో పోయి ఇమ్మ ఇంకా వంట చేస్తా ఉంది. అది ఆయిల్ పడితే అంతే. ఏమవుతుంది? ఇంకా కొన్ని ఇంకా కొన్ని. కొబ్బరి కట్ చేయి అంటే చాకులు సానబడుతుంది. ఇలా బ్రౌన్ కలర్ లో వచ్చినాక మనం అన్ని బయట తీసేసుకోవాలి. ఇంతకీ బ్రౌన్ కలరా కర్రీ ఉన్నాయి అవి? మే వీడియోలో అట్లా కనిపిస్తాయి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ లో వచ్చినాక మీరు తీసుకోండి, నాకు బ్లాక్ అయినా అంతే. బ్రౌన్ కలర్ కర్రీ కలర్. కాకరకాయలు ఫాల్ట్ అంటావా నీ ఫాల్ట్ అంటావా? కాదు, గ్యాస్ ఫాల్ట్. ఇప్పుడు కాకరకాయలోకి మసాలా చేద్దాము. కొబ్బరి అంతా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత తెల్లవాయలు, ఇంకా ఇప్పుడు ఉప్పు 1. కారం చూపించు. ఇప్పుడు కారం ఇది 1.5. చాలు చాలు చాలు. ఓకే, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. మిక్సీ ఓపెన్ చేయి. డన్ డన్. ఫైనల్. ఇట్లా ఫ్రై అయిపోలా. ఇది సెకండ్ రౌండ్ అనమాట. ఫస్ట్లో కొంచెము, లాస్ట్లో కొంచెం. మీరు సన్నగా కట్ చేసుకోండి. నేను దుబ్బ కట్ చేసుకున్నా కాబట్టి ఇదిగో కొన్ని కొన్ని అట్లా ఉండిపోయింది. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా నూనె, ఇందాక తీసింది. దాంట్లోనే ఇది తిరవాత అనమాట. జీలకర్ర అలాగే కరివేపాకు. ఇప్పుడు ఫ్రై చేసిన కాకరకాయలు వేసేస్తాను. ఇప్పుడు ఫ్రై చేసిన కాకరకాయ వేసేసుకున్నాం. అంతే, ఇంకా మసాలా ఎత్తుకో. మసాలా అంతా నీట్గా చేత్తో వేద్దాం. నీట్గా ఇది మసాలా చేత్తో నీట్గా. చేత్తో రావాలి, చేత్తో గంటె పట్టదు. చేత్తో చెయ్యి పెట్టాలి. వంట చేసే వాళ్ళు చేతులు పెడితేనే టేస్ట్ బాగుండేది. నీట్గా వెళ్తాను, నీట్గా. కారం ఏమి ఉండదులే, డోంట్ వర్రీ. ఇప్పుడు టమోటాలు కూడా వేసేసేయండి, అదే హీట్కి మగ్గిపోతుంది. ఇదంతా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టేసి 10 minutes. సిమ్లో పెట్టేసి 10 minutes అంతే, అయిపోయి మూత పెట్టేసి. ఇంకా 10 minutesలో కాకరకాయ కారం పొడి రెడీ. టేస్ట్ చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా? నెక్స్ట్ వంట చూపిస్తా, వచ్చేసేయండి. పప్పు, ఇది రెడ్ పప్పు, ఎర్రకారం పప్పు. ఎర్రకారం పప్పు. ఇది అంటే నా భాషలో రెడ్ పప్పు. తర్వాత ఇది భైరవ జోయాకి ఎగ్స్ క్యారెట్. ఆకలి దాన్ని నాన్నమ్మతో అన్నం పెట్టించుకొని కలిపి కొట్టు, దంచి కొట్టు. ఐటమ్స్ చూసేయండి. చిప్స్, పెరుగు,
ఇది కాకరకాయ పొడి ఇందాక నేను ప్రిపేర్ చేసింది. ఇది ఎర్రకారం పప్పు. రండి మీరు కూడా రండి, అందరం కలిసి భోంచేద్దాం. పెట్టు మళ్ళీ వాళ్ళకి కూడా. అవును ఈరోజు ఎందుకు వచ్చినావే? షూట్ లేదు కదా. నా ఇష్టం. వేడి అన్నం, పట్టికారం పప్పు, పట్టికారం పప్పు, మా నాన్నమ్మ చేసిన కాకరకాయ నో కారం నేను పొడి. చేసిన కట్ చేసిందంతా నేను గైస్, జస్ట్ ఎట్లా చెప్పాలో ప్రాసెస్ చెప్పింది అంతే. చెప్పు అసలు ఎందుకు వచ్చినావు ఈరోజు? నా ఇష్టం. అసలు ఈరోజు షూట్ లేదు కదా, ఎందుకు వచ్చినావు? కాకరకాయ చేసుకొని తిందామని. మా ఇంట్లో గ్యాస్ లేదు ఫ్రెండ్స్, గ్యాస్ తక్కువ ఉందని తెలుసు కదా, ఆంటీ ఇంట్లో ఏదో ఫ్రీ దొరుకుతాను వచ్చిన. అందంగా ఉన్నవాళ్ళు పెద్ద మందగత్తేవు కానీ. ఫస్ట్ ప్లేట్లో ఎప్పుడు అన్నం పెట్టుకోకూడదు తెలుసా, కర్రీస్ వేసుకోవాలా. కర్రీస్ వేసుకున్న తర్వాత అన్నం పెట్టుకోవాలి. గ్రూప్ మాట నమ్మను నేను, అంతా కడుపులో పోయేదేలే. అట్లా కాదమ్మా, ఆచారం ప్రకారము. ఆచారం నువ్వు చూసుకొని అయితే అన్నం తీసేద్దునా? నువ్వు పెట్టినావు ఇంకా అట్లా పెట్టకూడదు, ఎప్పుడు కర్రీ ఫస్ట్ వేసుకోవాలి. మళ్ళీ తిను, పప్పు వేసుకో. ఫస్ట్ ఇది తిన్నాం, ఇది నేను చేసిన వంట. ఉప్పు సరిపోయిందా లేదా? అన్నీ సరిపోయింది అది. 100%. నువ్వు చేసింది కాబట్టి ఎట్లున్నా తింటావులే. ఉప్పు తక్కువ ఉంటుందిలే. సరిపోయింది. సరిపోయిందా? నిజమా? కలుపుకో తిక్కుగా. మళ్ళా కారం ఉందా? సరిపోయింది. సూపరా లేదా? ఎన్ని మార్కులు ఇచ్చు? 100 చేసింది నేను.